వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆలూరు నియోజకవర్గానికి ఆస్పరి మండలం కేంద్రంలో ఈరోజు పిహెచ్సి సంజీవిని ప్రోగ్రామ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయడానికి మన ఆస్పరి మండలం పిహెచ్సికి రాబోతా ఉన్నారు. కాబట్టి మన కూటమి నాయకులు అందరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. 25వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం స్వాగతం పలకాలని చెప్పేసి మేము ఆ రోజు ఘన స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. ఆల్రెడీ మా కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు ప్రజా వేదిక దగ్గర దాదాపుగా 15,000 మంది పైన కూడా మన ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. అలాగే క్యాడర్ మీటింగ్ కూడా జరగబోతా ఉంది. దాదాపుగా 1,200 మంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ క్యాడర్ మీటింగ్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. అలాగే పిహెచ్సి ప్రోగ్రామ్కి కూడా, సంజీవిని ప్రోగ్రామ్కి కూడా అక్కడ లాంచ్ చేయబోతా ఉన్నారు సార్. ఇలా ఎన్నో ఈ 2 సంవత్సరాలలో మన ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా 15-20 సంవత్సరాలలో లేని అభివృద్ధి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత కూడా రోడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, పిహెచ్సిలు అయితేనేమి, విలేజ్ హెల్త్ సెంటర్స్ అయితేనేమి ఎన్నో కూడా రావడం జరిగింది. మరో ముఖ్య విషయం ఏమంటే, గతంలో ఎన్నో సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న నగరడోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కూడా మొన్న సార్ కూడా కాంట్రాక్టర్కి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. తొందరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఎందుకంటే గతంలో అక్కడ చిప్పగిరి మండలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ మండలానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ఇప్పుడు ఉన్న జెడ్పీటీ ఎమ్మెల్యే కూడా విరూపాక్షిగా కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పట్టించుకోలేదు, రైతులను కూడా పట్టించుకోలేదు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్టర్కి దాదాపుగా 16 కోట్ల రూపాయలు కూడా చెల్లించి రైతుల కోసం వెంటనే పనులు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా దాదాపుగా 4,500 ఎకరాలకు రైతులకు ఆయకట్టు కింద కూడా నీళ్లు, సాగునీటి సౌకర్యం కలుగుతుంది. అలాగే ఈ రిజర్వాయర్ ద్వారా కూడా బోర్లు కూడా రీఛార్జ్ అవడంతో అదనంగా కూడా ఒక 4,500 ఎకరాలకు కూడా సాగులోకి వస్తుంది. అలాగే ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్తో బోర్లు కూడా రీఛార్జ్ అవడంతో తాగునీటి సౌకర్యం కూడా మెరుగుపడుతుందని కూడా చెప్తా ఉన్నాం. అలాగే వేదవతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గతంలో మన ముఖ్యమంత్రిగా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఆ పనులను కూడా ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టడానికి ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కూడా వచ్చాయి. కాబట్టి దీనితో కూడా దాదాపుగా ఆలూరు నియోజకవర్గానికి 60,000 ఎకరాలకు రైతులకు సాగులోకి వస్తుంది. అలాగే ఆదోని, మంత్రాలయంకి సంబంధించిన అక్కడ కూడా 10,000 ఎకరాలతో మొత్తం 80,000 ఎకరాలకు కూడా సాగునీటి సౌకర్యం కలుగుతుంది. అలాగే తాగునీటి కూడా చాలా గ్రామాలకు కూడా ఈ అవకాశం మంచిగా జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇలా ఏదైనా అభివృద్ధి, మన ఆలూరు నియోజకవర్గం ఎంతో వెనకబడిన ప్రాంతం, అభివృద్ధి జరిగిందంటే అది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందండి. కాబట్టి స్వచ్ఛందంగా ఈరోజు ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. భారీగా స్వాగతం పలికి ఈ ప్రజా వేదిక ప్రాంగణాన్ని కూడా విజయవంతం చేసి కూడా మేము సార్తో కూడా మంచిగా ఇంకా ఎన్నో ఫండ్స్ కూడా వచ్చే విధంగా కూడా ఆయన ఇంకా కూడా ఆలూరు నియోజకవర్గానికి ఎన్నో వరాలు కూడా ఇవ్వబోతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈ నెల 25వ తారీఖున అంటే శనివారం రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా, అంటే ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రావడం జరుగుతుంది. కాబట్టి ఏర్పాట్లు కూడా ఇన్ఛార్జ్ శ్రీమతి జ్యోతి గారి ఆధ్వర్యంలోన భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ టైం రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి పిలవడానికి, అంటే ముఖ్యమంత్రి గారిని చూడడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా
ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అయితేనేమి, ప్రజలైతేనేమి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడో వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మా ఇన్ఛార్జ్ జ్యోతి గారు మాట్లాడినట్టు ఆలూరు నియోజకవర్గంలోన కానీ మిగతా అంటే మా కర్నూలు జిల్లా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కానీ అభివృద్ధి జరిగిందంటే కేవలం మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఎన్డీఏ కూటమిలో మాత్రమే జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2014-19లోన ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో మనం అందరం చూసాం. తర్వాత 2019 నుంచి 24 వరకు గొడ్డెల పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసం జరిగిందో రాష్ట్రంలో అనేది మనం అందరం కూడా చూసాం. ఒకప్పుడు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు జ్యోతి గారి ఆధ్వర్యంలోన ఆలూరు నియోజకవర్గంలోన ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఎన్ని కోట్లతో రోడ్లు డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా రోడ్డు బాలేని చోట అంతా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా మిగతా అధికారులతో మాట్లాడి, మిగతా మినిస్టర్లతో మాట్లాడి జ్యోతి గారు ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు తీసుకువచ్చి ఇక్కడ ఫండ్ ఏర్పాటు చేసి రోడ్లు అయితేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి వాటిపైన మరీ ముఖ్యంగా మొన్ననే మేము నిమ్మల రామనాయుడు గారితో కూడా మీటింగ్లో పాల్గొన్నప్పుడు, రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు వేదవతి పైన చాలా స్పెషల్గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు 2014-19 ముందు మా గవర్నమెంట్లోనే దాదాపుగా 1940 కోట్ల నిధులతో ఈ వేదవతి ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డెల పార్టీ వాళ్ళు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. రాష్ట్రం వ్యాప్తంగా కూడా రివర్స్ టెండరింగ్ అనే పేరుతోన వాళ్ళు ప్రాజెక్టులన్నీ కూడా స్టాప్ చేసేసి ప్రజలకు ఎటువంటి నీళ్లు ఇవ్వకుండా కూడా అన్ని ప్రాజెక్టులను స్టాప్ చేయడం జరిగింది. ఈ గొడ్డెల పార్టీ విధ్వంసకర పాలనని మళ్ళీ ప్రజలు మాకొద్దు అని చెప్పి మళ్ళీ 2024-20 ఇప్పుడు మాకు అధికారం చేపట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కోట్ల ప్రాజెక్టులని ఈరోజు మేము తీసుకురాగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ వేదవతి, ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో గుండెకాయ లాంటి వేదవతి ప్రాజెక్టుని అనుమతులన్నీ కూడా రావడం జరిగింది, పర్యావరణ అనుమతులు రావడం జరిగింది. మిగతా వాటికి కూడా నిమ్మల రామనాయుడు గారు ఇమ్మీడియట్ గా స్పందించి, ఎందుకంటే వేదవతి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మనకు ఆలూరుతో పాటు ఆదోని వస్తుంది, అదే విధంగా మంత్రాలయంలో నా కౌతల మండలానికి కూడా మనకు నీళ్లు వస్తాయన్న ఉద్దేశంతోన ఈ వేదవతి నిర్మాణానికి కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, గొడ్డెల పార్టీ వాళ్ళు 2019-24 విధ్వంసకర పాలన తర్వాత మళ్ళీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి వాళ్ళతో మేమంతం కూడా ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వేదవతితో పాటు ఆర్డీఎస్, గుర్రాఘవేంద్ర, గుండ్రేవుల ప్రాజెక్టు వీటన్నిటినీ కూడా తొందరలోనే నిర్మాణాలు స్టార్ట్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మొన్ననే పత్తికొండకి, జొన్నగిరికి మేము వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 100 కోట్లు విడుదల చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ ఏమైనా చిన్న పనులు ఉంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి అని చెప్పి విడుదల చేయడం జరిగింది. కాబట్టి మరీ ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ మా పార్టీ ఎమ్మెల్యేగా గెలవకపోయినా కూడా దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలని ఎంతో మంది కూడా శ్రమించినటువంటి కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈరోజు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే క్యాడర్ మీటింగ్ లో దాదాపుగా గంట పైనే కూర్చుంటారు సార్, మీ అందరితో మాట్లాడతారు, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా రాబోయే ఎలక్షన్స్ లో, మాకు తొందరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, వాటన్నిటికీ కూడా ఇదంతా ఒక బూస్టింగ్ లాగా మాకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన దాదాపుగా ఇప్పుడు 3వసారి రావడం, అంతకుముందు అంటే నేను అధ్యక్షురాలు అయిన తర్వాత 3వసారి రావడం, అంతకుముందు కూడా వచ్చారు. ఎందుకు ఇంత అదే పనిగా వస్తున్నారంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం వలసలకు పేరున్న ప్రాంతం కాబట్టి ఈ వలసల నివారణ చేయాలి, వలసలని పూర్తిగా నిర్మించాలి, ప్రాజెక్టులని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటిని కూడా మనం అంటే రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్లే ఇప్పటి వరకు ఉన్నాయి. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభాకి
ఇప్పుడు పెరిగినటువంటి జనాభాకి మనకి సరిపోవట్లేదు కాబట్టి వాటిని కూడా అధికారులు ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి వీటన్నిటిపైన ఖచ్చితంగా రాబోయే కాలంలోన కర్నూలు ఖచ్చితంగా అభివృద్ధి దిశలో వెళ్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి పైన కూడా మేము దృష్టి పెట్టాము కాబట్టి ఖచ్చితంగా కర్నూలునే మా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారి సహకారంతో కర్నూలుని అభివృద్ధి దిశలో ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం.